హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు నేను మీ యాంకర్ లావణ్య అంబానీని పెళ్లి చేసుకున్నాక కూడా 800 రూపాయల జీతం కోసం నీతా అంబానీ పనిచేశారా? నీతా అంబానీ చేసిన ఉద్యోగం ఏంటి? నీతా అంబానీ 800 రూపాయల జీతంతో ఇల్లును నడిపేదా? నీతా అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రారంభించడానికి కారణం ఏంటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డాన్సర్, వితరణశీలి, మహిళా వ్యాపారవేత్త, ఐపీఎల్ టీం యజమాని ముఖేష్ అంబానీ భార్య, ఇలా ఒకటేంటి నీతా అంబానీ గురించి చెప్పాలంటే ఇలా ఎన్నో పదాలని ఉపయోగించవచ్చు. అయితే దాంట్లో చాలా మందికి తెలియని ఇంకొకటి చేరుకోవచ్చు, అదే టీచర్. అవును, నీతా అంబానీ తన ప్రొఫెషనల్ కెరియర్ని టీచర్ ఉద్యోగంతో మొదలు పెట్టారని మీలో ఎంతమందికి తెలుసుంటుంది? భారత్లోనే అత్యంత సంపన్న వ్యక్తి, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె తన ఉద్యోగం చేశారు. అవును, ఇది నిజమే. ఆమె ఒక స్కూల్లో చాలా తక్కువ జీతానికి టీచర్గా ఉద్యోగం చేశారట. ఈ విషయాన్ని గతంలో ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పగా ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. 2000 సంవత్సరం ప్రారంభంలో రెండేజ్వస్ విత్ సిమి గరేవాల్ టాక్ షోలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పాల్గొన్నారు. అప్పుడు నటి, డైరెక్టర్, టాక్ షో హోస్ట్ సిమితో ఈ దంపతులు మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 1985లో నీతా అంబానీని పెళ్లి చేసుకున్నారు ముఖేష్ అంబానీ. తర్వాత వారికి 3 పిల్లలు, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ పుట్టారు. కొన్నేళ్లకు ఈ దంపతులు సిమి గరేవాల్ షోకి వెళ్లారు. అక్కడే పలు విషయాలు చెప్పుకొచ్చారు. పెళ్లైన ఏడాదిలోనే సన్ఫ్లవర్ నర్సరీలో టీచర్గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించినట్లు నీతా వివరించారు. నెల జీతం 800 మాత్రమే ఉండేదని, ఆ సమయంలో ఎందరో తనని చూసి నవ్వుకున్నట్టు చెప్పారు. అన్నింటినీ స్వీకరించానని, ఆ ఉద్యోగమే తనకి ఆనందం ఇచ్చిందని అన్నారు. అయితే ఇక్కడే ముఖేష్ అంబానీ నీతాపై ఫన్నీగా జోకులు పేల్చారు. నీతా అంబానీ శాలరీ మొత్తం నాదే, మా డిన్నర్లకు ఆమెనే చెల్లించారు అని సరదాగా అన్నారు ముఖేష్. తర్వాతే తన జీతం 800 అని చెప్పారు నీతా. ఇటీవల ఈ టాక్ షో వీడియో ఇన్స్టాగ్రామ్లో రాగా మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. లక్షల్లో లైక్స్ రావడం విశేషం. నీతా అంబానీ తర్వాత ఎక్కువ కాలం టీచర్గా పనిచేయలేకపోయారు. అయితే ఇప్పటికీ ఆమె చదువుపైన ఫ్యాషన్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఆ తర్వాత ఆమె ఎన్నో ఇంటర్నేషనల్ స్కూళ్లను ప్రారంభించారు. ముఖేష్ అంబానీ నాన్న దివంగత ధీరుభాయ్ అంబానీ పేరిట ముంబైలో పలు ఇంటర్నేషనల్ స్కూల్స్ ను ఆమె నడుపుతున్నారు. ఇంకా జామ్నగర్, సూరత్, వడోదరా, దహేజ్, లోదివలి, నాగోథానే, నాగ్పూర్, నవీ ముంబై వంటి చోట్ల పదుల సంఖ్యలో రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్ కూడా ప్రారంభించారు. నీతా అంబానీ 800 రూపాయల జీతం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ కొట్టండి. కంపల్సరిగా మా సోషల్ పోస్ట్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.